అసలు ఆర్ఎస్ఎస్ కున్న చట్టపరమైన హోదా ఏంటి? ఈ ప్రశ్న ఇప్పుడు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. లక్షలాది మంది సభ్యులు, వేలాది శాఖలు ఉన్న ఆర్ఎస్ఎస్ కు చట్టపరమైన గుర్తింపు ఎందుకు లేదు? వందల కోట్ల నిధుల లెక్కలు ఎక్కడా అంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖ ప్రకంపనలు రేపుతోంది. దీనికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు ఆ 2 పేజీల లేఖలో ఏముంది? భగవత్ ఇచ్చిన సమాధానం ఏంటి? ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురంలో ఓ ప్రోగ్రాం జరిగింది. ఆ కార్యక్రమానికి కేరళకి చెందిన 3 వైస్ ఛాన్సలర్లు కూడా హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆ 3 వీసీలు పాల్గొనడంపై దుమారం రేగుతుంది. కేరళలో తీవ్ర వివాదానికి కూడా కేంద్ర బిందువుగా మారింది. ఇదే సందర్భంలో కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఐఐహెచ్ఎం స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇప్పటి వరకు ఎవరు వేయని ప్రశ్నలు సంధించారు. ప్రియాంక్ ఖర్గే నేరుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు 2 పేజీల లేఖ రాయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ కు ప్రియాంక్ ఖర్గే అభినందనలు చెబుతూనే ఆ సంస్థ మూలాలపై పెద్ద ప్రశ్నలే సంధించారు. కర్ణాటకలో 4127 రోజువారీ శాఖలు, 1389 వీక్లీ మిలన్స్, 60 నెలవారీ సమావేశాలు జరిగాయని, 2194 సమాజ సేవ కార్యక్రమాల్లో దాదాపు 20 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారని, 562 రూట్ మార్చులలో 2 లక్షల మంది యూనిఫామ్లో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. మరి ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తున్నప్పుడు దీనికి చట్టపరమైన రిజిస్ట్రేషన్ ఎందుకు లేదనేది ఖర్గే ప్రశ్న. అసలు ఆర్ఎస్ఎస్ కు ఉన్న లీగల్ స్టేటస్ ఏంటి? ఆఫీస్ బేరర్స్ ఎవరు? నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటిని ఎలా ఖర్చు పెడుతున్నారు? పన్నులు కడుతున్నారా? ఇలాంటి వాటిపై క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించారు. దేశంలో ప్రతి చిన్న వ్యాపారి, సామాన్య పౌరుడు, ఎన్జీఓలు, చివరికి దేవుడి గుడులు కూడా చట్టానికి లోబడి పన్నులు కడుతుంటే ఆర్ఎస్ఎస్ కు మాత్రం మినహాయింపు ఎందుకని నిలదీశారు. 100 కోట్ల రూపాయల విరాళాల మూలాలు ఏంటి? వాటి ఖర్చుల వివరాలు ఎక్కడా అంటూ ఆర్ఎస్ఎస్ పారదర్శకతను ప్రశ్నించారు ఖర్గే. I have raised some legal issues. I have asked some constitutional questions. Let Mr. Mohan Bhagwat answer. Let the RSS answer. Why should I answer? They are the ones, right, who are not registered. वो क्यों registration नहीं करा रहे करके मैं कैसे बता सकता हूँ? మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంతే ధీటుగా స్పందించారు. 1960లోనే పర్మిషన్ కోసం ఆర్ఎస్ఎస్ లిఖితపూర్వకంగా కోరిందని, కానీ అప్పటి ప్రభుత్వం ఎలాంటి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, మీ పని మీరు చేసుకోండని చెప్పిందన్నారు మోహన్ భగవత్. అయినా కాంగ్రెస్ వేస్తున్న ఈ ప్రశ్నలు, ఈ అనుమానాలన్నీ ఒక పొలిటికల్ గిమ్మిక్ అంటూ కొట్టిపారేశారు. తాము ప్రభుత్వం నుంచి ₹1 కూడా నిధులు లేదా సహాయం తీసుకోవడం లేదని, అలాంటప్పుడు తాము ప్రత్యేకంగా రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ఆర్ఎస్ఎస్ పై 3 సార్లు నిషేధం విధించినప్పుడు కోర్టులే ఆ నిషేధాన్ని ఎత్తివేసి దీనిని చట్టబద్ధమైన వ్యక్తుల సమూహంగా గుర్తించాయని గుర్తు చేశారు. కోర్టులు, ఐటీ శాఖ ఇచ్చిన పన్ను మినహాయింపుల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని, చివరికి హిందూ ధర్మానికి కూడా ఎక్కడా అధికారిక రిజిస్ట్రేషన్ లేదని భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Doesn't need any restriction. Hindu dharma is not registered. Many things are not registered. Those who want to have funds from the government, they require registration. That has to be there. But Sangha, government knows Sangha is there. Government banned us twice, and that ban was released. Once by court order, another by Satyagraha. So government knows. They banned RSS. That means they knew RSS is there. RSS is recognized. స్వచ్ఛంద సంస్థగా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ చట్ట పరిధిలోకి వచ్చే అకౌంట్స్ చూపించాలని కాంగ్రెస్ పట్టుబడుతుంటే 100 ఏళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడెందుకంటూ సంఘ్ పరివార్ తిప్పుకొడుతోంది. మరి ఈ వివాదం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.